ఒక అవమానాన్ని మనం సంవత్సరాలు తరబడి ఎందుకు గుర్తుంచుకోగలం? అదే మనల్ని ఒక 10 మంది పొగిడితే ఒక్క రోజులోనే ఎందుకు మర్చిపోతాం? ఒక్కసారి ఆలోచించండి. 10 మంది మిమ్మల్ని పొగడగలరు. అదే మిమ్మల్ని ఒక వ్యక్తి అవమానిస్తే అకస్మాత్తుగా మీకు గుర్తుండేది ఆ అవమానించింది మాట ఒక్కటే. ఆ అవమానాన్ని మీరు పదే పదే గుర్తు చేసుకుంటూనే ఉంటారు. నిజమేనా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇతరులు కూడా అలాగే ఆలోచిస్తారా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని అవమానించిన ఆ వ్యక్తి ఆ విషయాన్ని మరుసటి రోజు కల్లా బహుశా మర్చిపోవచ్చు. కానీ మీరు వారు చేసిన అవమానాన్ని మీ మనసులోనే మోస్తూ ఉంటారు. మీరు వారి మాటల్ని ఇంకా మీ మనసులోనే మోస్తూ ఉంటారు. అది ఎప్పుడూ మీరు మర్చిపోలేరు. బహుశా సమస్య ఆ విషయం కాకపోవచ్చు. అవమానాన్ని మనం పదే పదే గుర్తు చేసుకుంటూ, కాబట్టి మీరు తర్వాతిసారి మిమ్మల్ని అవమానించినప్పుడు మిమ్మల్ని మీరు ఇలా పరీక్షించుకోండి. ఆ అవమానాన్ని ఎందుకు గుర్తుంచుకోవాలి? వాడు మనల్ని అవమానించాడని మనం వాడి కోసం మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రూవ్ ఎలా చేసుకోవాలి అంటే వాడికన్నా 10 రెట్లు మనల్ని ఇలా తల ఎత్తి చూసేలాగా ఉండడమే మనం వాడికి చూపించిన అతి పెద్ద అవమానం.